సువాసినులైనటువంటి స్త్రీలు, వివాహమై భర్త కలిగినటువంటి స్త్రీలు, ఐదోతనం ఉన్న వాళ్ళు ఎవరున్నారో వాళ్ళు తప్పకుండా పక్కపాపిళ్ళు అవి తీయమని శాస్త్రంలో చెప్పలేదు. మధ్యపాపట తీసి, అదేంటంటే అలా కూడా చెప్పారా అని మీరు అనుమానపడతారేమో. కోటేశ్వరారు అబద్ధాలు చెప్పారంటే మీరు వ్యాఖ్యానం చదువుకోండి. దీర్ఘమైన మధ్యపాపిడి తీసి పాపట యొక్క ప్రారంభమునందు సింధూరముతో అలంకారము చేసి తీరాలి. అలా చేస్తే ఏమవుతుంది? భర్తకి ఆయుర్దాయం పెరుగుతుంది. భర్తకు ఆయుర్దాయం పెరిగితే తనకు ఐదోతనం నిలబడుతుంది. సింధూరము అలంకారము చేయబడినటువంటి పాపట కలిగినటువంటి స్త్రీ యొక్క కుమార్తెని వివాహం చేసుకోవడానికి పెద్దలు వెళ్ళారనుకోండి, ఆవిడికి తెలియదు అనమాట సంప్రదాయం. కాబట్టి ముందు ఆవిడికి నేర్పాలి. అయ్యా, మీ భార్య గారిని సింధూరం పెట్టుకోవడం నేర్చుకోమని అని చెప్పి అప్పుడు వాళ్ళ అమ్మాయిని మీ ఇంటికి తెచ్చుకోవాలి కోడలిగా. లేకపోతే ఆవిడే పెట్టుకోండి, నీ పిల్లలు ఎందుకు పెట్టుకుంటుంది? ఆయనేమో రేపు పొద్దున నీ కొడుకు తాళి కట్టబోతున్నాడు, మాంగళ్యం తంతునా నేనా మమ జీవన హేతునా అంటున్నాడు. నా జీవితమునకు హేతువు కంఠే పద్మాని శుభగేతం జీవ శరదాంశతం, నా జీవితమునకు హేతువు నీ కంఠమునందు పడుతున్నానంటున్నాడు. ఆ సూత్రం ఎంతకాలం ఉంటుందో అంతకాలం ఆయన ఉన్నాడని గుర్తు.